శ్రీ గురుభ్యో నమ. మహాగణాపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటకంలో బుధ గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. రాశి ఫలితాలు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశి అధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు, బలంగానే ఉన్నారు. అదేవిధంగా భాగ్యాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. వృత్తి ఉద్యోగంలో మీరు అనుకున్న స్థానం ఏదైతే ఉందో అది మీకు లభిస్తుంది. నూతన ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. అర్ధాష్టమ శని కూడా చతుర్థంలో వీరికి శని బలంగా ఉన్నారు. దయ్యాధిపతి పంచమాధిపతి అయిన కుజుడు షష్టమంలో ఉన్నారు. లాభాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు, కేతుతో కలుస్తున్నారు. అయితే ఎవరైనా సరే తక్కువ కష్టపడితే ఎక్కువ ఫలితం ఉంటుంది. మీకు అలా కాదు, మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలు చక్కగా చేసుకుంటారు. బంధువులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొనడం జరుగుతుంది. ఎవరైతే మీకు ఇబ్బంది కలిగిస్తున్నారో వారు మీకు మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది సఫలీకృతం అవుతుంది. ఇది ఇలాగే ఉండాలి, ఎలా ఉండాలి అన్న ఆలోచన ఏదైతే మీరు చేస్తారో అది ఈ వారం నెరవేరుతుంది. సంతానం సంబంధించిన విషయాలు, వారి విద్య సంబంధించిన విషయాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే ఈ వారం సమస్య పోతాయి. సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ చేసే పట్టుదల, మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి రావడం, వ్యాపారంలోనూ మంచి లాభాలు తెచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ఖర్చుల మటుకి అదుపులో ఉండవు. ఒక 10 రూపాయలు వచ్చిందంటే 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే మనకి వస్తుంది కాబట్టి మనం ఖర్చు పెడతారు, రాకపోతే ఖర్చు పెట్టరు. కాబట్టి ఏదైనా సరే వస్తుంది కాబట్టి మీరు ఖర్చు పెడతారు. ఆ ఖర్చు కూడా చక్కగా ఉపయోగకరంగానే ఉంటుంది, ఇన్వెస్ట్ రూపంలోనే ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ వారం ఒక శుభవార్తని వినగలుగుతారు. ఏదేమైనా సరే ధనుసు రాశి వారికి ఏమైనా సరే ధనుసు రాశి వారికి గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమతోటి అష్టోత్తరంతో పూజ చేయించండి, లేదా ఇంట్లోనే పూజ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ 11 మంది ముత్తైదులకి లేదా 5 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. మీరు ఏదైతే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, సంతాన పరంగా లేదా వివాహపరంగా ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది నెరవేరడం కోసం ఒక శుక్రవారం నాడు 11 మంది ముత్తైదులు కానీ 5 మంది ముత్తైదులు కానీ తాంబూలం ఇవ్వండి. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా లేదా సంతాన పరంగా మీరు ఏదైతే మనసులో కోరుకుంటున్నారో కోరికని అది నెరవేరుతుంది. చక్కగా అమ్మవారిని పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5,
కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాధ్యమైనంత వరకు లైట్ కలర్స్ వాడడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి లక్ష్మీ తామర ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి. ఫైనాన్షియల్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. అదేవిధంగా ఆఫీస్లోనూ ఇంట్లోనూ జిల్లేడు గణపతి, జిల్లేడు హనుమాన్ని పెట్టుకోండి. ఎందుకంటే నరదిష్టి బాగా ఉంటుంది. మీరు బాగా ఎదుగుతున్నారని, మీ దగ్గర ₹1 ఉంటే 10 లక్షలు ఉన్నాయని చెప్పేసి జనాల ఈర్ష్వాద్వేషాలు, ఏడుపులు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆడవారికి మగవారికి ఇద్దరికీ చెప్తున్నాను. కాబట్టి ఉద్యోగస్తులైతే చక్కగా ఇంట్లోనూ ఆఫీస్ మీ టేబుల్ మీదను, వ్యాపారస్తులైనా సరే మీ టేబుల్ మీదను ఇంట్లోనూ పెట్టుకోవడం చెప్పదగిన సూచన. జిల్లేడు గణపతి, జిల్లేడు హనుమాన్ని ఈ రెండింటినీ చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ఉదయాన్నే ఒక పువ్వు పెట్టండి. తద్వారా మీరు ఏదైనా కోరిన కోరికలు ఉంటే ఆ హనుమంతుడి వల్లనో ఆ విఘ్నేశుడి వల్ల మంచి శుభాలు అనేది కలుగుతాయి.